అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మావోయిస్టు ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో కేంద్రం పాగా వేయనుంది. కేంద్ర సైనిక బలగాలకు శిక్షణ ఇచ్చేటువంటి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసేటువంటి పనిలో ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలతో దాదాపు నక్సల్స్ ప్రాబల్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా ఎప్పుడు ఎన్కౌంటర్లు జరిగినా ఛత్తీస్గఢే ప్రధాన కేంద్రంగా మారుతుంది. దీంతో ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర, తెలంగాణ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి కూడా అనేక ఎన్కౌంటర్లు కూడా గతంలో జరిగాయి. అంటే ఛత్తీస్గఢ్ అడవులు మాత్రమే ఇక్కడ మావోయిస్టులకు ఒక గొప్ప స్థావరంగా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అక్కడే ఎందుకంటే ఒక అబూజ్మడ్ అనేటువంటి ప్రాంతం చాలా రహస్యంగా ఉంటుంది. అబూజ్మడ్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా వాళ్ళు స్థావరంగా చేసుకోవడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతటి టెక్నాలజీ వచ్చినా కానీ అడవుల్లో దొరకబట్టడం కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రహస్యమైనటువంటి ప్లేస్ ఛత్తీస్గఢ్ అంటే గోండు భాషలో అబూజ్ అంటేనే ఒక రహస్యమైనటువంటి ప్రాంతము. దాంట్లోకి ఎవరు వెళ్ళినా బయటికి రాలేరు. ఎంతో నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళు, బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి వెళ్ళి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం 4000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ అడవి ప్రాంతం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ కేంద్ర బలగాలు కూడా ఇక్కడ పాగా వేసేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 1,34,877 అంటే ఎకరాల స్థలంలో కూడా ఇక్కడ వీళ్ళు ఒక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను ముఖ్యంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఒకవేళ నక్సల్స్ కదలికలు కానీ ఏమైనా ప్రాబల్యం ఉన్నా కానీ పోలీసులను కానీ సైన్యాన్ని కానీ వెంటనే అక్కడ మోహరించడానికి కూడా అనేక సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. కాబట్టి దీనివల్ల వాళ్ళు సమాచారం తెలుసుకున్నటువంటి లోపే నక్సలైట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనేక సమావేశాలు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఆ లోపలికి కూడా పోలీసులు వెళ్ళినా కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. ఎన్కౌంటర్లో గతంలో పోలీసులు కూడా కొంతమంది చనిపోయారు. ఈ మొత్తం దీని మీద మావోయిస్టులు మాత్రం ఒక గ్రిప్ సంపాదించారు. కాబట్టి ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి నక్సల్స్ కార్యకలాపాలకు అది కేంద్రంగా మారుతుంది. కాబట్టి కేంద్ర స్థావరంగా కూడా ఛత్తీస్గఢ్ని అభివర్ణించేటువంటి పరిస్థితి. ముఖ్యంగా అబూజ్మడ్ అటవీ ప్రాంతాల్లోనే గతంలో కూడా ఎంత జల్లెడ పడినా కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గతంలో తెలిసింది. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఒక కొత్త వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎక్కువ స్థాయిలో అంటే సైన్యానికి సంబంధించినటువంటి శిక్షణ అలాగే నక్సల్స్ ఏరివేతతో పాటు ఏమన్నా దేశ భద్రతకు సంబంధించినటువంటి శిక్షణను కూడా పోలీసులకు అలాగే సైన్యానికి ఇచ్చేటువంటి పరిస్థితి. మొత్తం 1,34,778 ఎకరాల స్థలం అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగానే కేంద్రం ముందుకు వెళ్తుంది. అసలు నక్సల్స్ ఏరివేతనే దీని లక్ష్యమా లేకపోతే ఇంకా వేరే ఏమైనా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే అనేక సమస్యలు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా అనేక కోణాలు వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నారాయణపూర్కు సంబంధించినటువంటి అంటే ఇది దాదాపు కేంద్ర కమిటీకి కేంద్ర సర్కార్ కూడా ఇది ఒక సమస్యాత్మకంగా మారడము అలాగే ఛత్తీస్గఢ్ నుండే ఆ ప్రాంతంలోనే ప్రభుత్వానికి సమాంతరంగా వ్యవస్థను నడిపించడానికి కూడా తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. ముఖ్యంగా నారాయణపూర్ జిల్లా ఓర్సా మండలం సోన్పూర్ గర్భ అటవీ ప్రాంతాల్లోనే ఈ అభ్యాస కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఆ సమస్యలకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా 4000 చదరపు కిలోమీటర్ల హెక్టార్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా 1,34,778 ఎకరాల స్థలాన్ని సేకరించాలని చెప్పి నారాయణపూర్ జిల్లా కలెక్టర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు వీలైనంత తొందరగా ఈ ప్రాంతాన్ని కనుక సేకరించేటువంటి పరిస్థితి ఉంటే వెంటనే కేంద్ర బలగాలను అక్కడ మొత్తం ఒక చదును చేసుకోవడమా లేకపోతే వారికి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమా, దీంతో పాటు ఇక్కడ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి అలాగే తుపాకులు కానీ ఏవైనా సరే వాళ్ళకు అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ అంటే ఆర్మీ అమల పొదిలో ఉంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు నక్సల్స్ ఏరివేతకు పూర్తి స్థాయిలో కేంద్రం సన్నద్ధమవుతుందా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని కూడా ఇక్కడ గోండ్స్ వాళ్ళను కూడా వాళ్ళకు భాష మీద పట్టు సరిగా ఉండదు, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఉండదు. అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళే వీళ్ళ అస్త్రాలుగా మారుతున్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని కార్యకలాపాలు చేస్తున్నారు. ఏమీ తెలియనటువంటి అమాయకుల్ని కూడా వీళ్ళు అందులోకి లాగి రిక్రూట్ చేసుకుంటున్నటువంటి
పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు గురించి వాళ్ళకు తెలియకుండా కేవలం ఆటవిక పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్గా మారుతున్నటువంటి తరుణంలో అందరూ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో కేవలం ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఒక నక్సల్స్కు రిక్రూటర్లుగా మారుతున్నారు, ఏజెంట్లుగా మారుతున్నారు. కాబట్టి కార్యకలాపాలకు చెక్ పెట్టాలంటే దేశవ్యాప్తంగా ఎంతో ముందడుగు వెళ్తున్నటువంటి సమయంలో ఛత్తీస్గఢే ప్రధాన అస్త్రంగా వీళ్ళకి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ను రూపుమాపేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అన్నటువంటి ఆలోచనలు కూడా కేంద్రం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఏటూరు నాగరం అటవీ ప్రాంతాల్లో కూడా ఆ నక్సల్స్ పై కూడా ప్రజల తిరుగుబాటే జరిగింది. ఆ తిరుగుబాటు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా కొంత వీళ్ళు సరిదిద్దుకునేటువంటి చర్యలు చేపట్టుకున్నారు. ఎందుకంటే మానవ వైపు అభివృద్ధి వైపు వెళ్ళాలి తప్ప ఇంకా తుపాకులు అటవీ ప్రాంతాలు వెళ్ళడం కూడా సరికాదనేది ఆ ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటును దృష్టిలో పెట్టుకుని కొన్ని లేఖలు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా గత కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లోనే మావోయిస్టుకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర కమిటీ మొత్తం రీజనల్ కమిటీ సభ్యులు కూడా చనిపోవడానికి కూడా నక్సల్స్కు సంబంధించినటువంటి ఒక అధ్యాయాలు ముగిసినట్టుగా కొంత కేంద్ర ప్రభుత్వం పోలీసులు అభివర్ణిస్తున్నటువంటి సమయంలో ఈసారి మాత్రం ఇక ఇది చివరి యుద్ధం అన్నటువంటి ఒక ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం చేయడము, దానికి అనుగుణంగా అడుగులు వేయడాన్ని కూడా ఇదే చివరి పరిస్థితి అన్నట్టు ఒక ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం వస్తుంది. దానికి సంబంధించి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ కూడా నారాయణపూర్ కలెక్టర్కు ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీలైనంత తొందరగా భూసేకరణ జరగాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నాయి. అదే జరిగితే మాత్రం కేంద్రం ఎట్లాంటి విధానాలు అనుసరిస్తున్నాయో మరికొద్ది రోజుల్లో కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వరంగల్ ఏటూరు నగరం అడవుల నుంచి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.